తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సురేష్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను. మరి ఎలా ఉందండి ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. జగనన్న ప్రభుత్వం పాలన చాలా చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అనుకుంటున్నారండి అసలు? ఏ పరంగా బాగాలేదని అంటారు మీరు? ఏ పరంగా బాగాలేదని అంటారు చెప్పండి? బాగుంది, అన్నిటి పరంగా బాగుంది. ఎవరికి ఏమీ చేయలేదని లేదు, అందరికీ అన్నీ చేశాడు జగనన్న. ఏ పరంగా అయినా కూడా అన్ని ఎక్సలెంట్గా చేశాడు జగనన్న. అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవి ఇస్తున్నారు కాబట్టి బాగుంది అంటున్నారా మీరు? నాకైతే ఏ సంక్షేమ పథకాలు రాలేదండి. నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. నేనైతే ఏం పెట్టుకోవాలా. సంక్షేమ పథకాలు వచ్చాయనే బాగుందని అయితే కాదు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు కరోనా టైం ఉందండి. కరోనా టైంలో గనక జగనన్న అనే వ్యక్తి మనకి సీఎంగా లేకపోతే గనక మనం చాలా ఈ పాటికి నేను ఇప్పుడు ఇలా మాట్లాడేవాడిని కూడా కాదు. అదండి, ఆ పరంగా చూసుకుంటే ఏంటంటే చాలా బాగుందండి. కరోనా ఎఫెక్ట్ అయిందండి మీకు? కరోనా ఎఫెక్ట్ అయిందండి, ఎఫెక్ట్ అయింది. దాంట్లో నేను చాలా సఫర్ అయ్యాను. కానీ నాకున్న నమ్మకాన్ని బట్టి ఏంటంటే జగనన్న ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఇలా తిరగలుగుతున్నాం. అదే వేరే గవర్నమెంట్ ఉంటే కనుక మనం ఈ పాటికి ఉండేవాళ్ళం కూడా కాదు. నేనైతే ఉండేవాడిని కాదేమో అని నేను అనుకుంటున్నానండి ఆ పరంగా. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆయన పాదయాత్రలో అనేకమంది సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. మరి అవన్నీ ప్రజలకు అమలు చేశారండి? అన్నీ అమలు చేశారండి. ఎక్కడా కూడా ఏదో 1-2 టైం లేకపోవడం వల్ల జరగలేదేమో కానీ అన్నీ ఇచ్చిన దాని పరంగా అమ్మఒడి కావచ్చు, లేకపోతే పింఛన్లు కావచ్చు, లేకపోతే 45 ఏళ్ళ వాళ్ళకి పరంగా ఆసరా పరంగా కానీ ఏ పరంగా కూడా అన్నిటి పరంగా అన్నీ చేశారండి. అన్నీ చెప్పినట్టు పరంగా అన్నీ కంప్లీట్ చేశారు. మరి ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదండి. సోమరపోతులు ఎందుకు చేశారండి? లేనోళ్ళకి ఇచ్చారండి జగనన్న, లేనోళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు బాగుందని చెప్పి వాళ్ళు మనకి పార్టీకి ఓటేస్తారు తప్ప సోమరపోతులు ఎందుకు చేస్తారు? మరి ఇప్పుడు వాళ్ళు కూడా మన మేనిఫెస్టోలో చెప్పారు. మరి వాళ్ళు సోమరపోతులు అన్నట్టుగానే చెప్పారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు. జగన్ గారికి విజన్ లేదు, ఆయన అప్పులు చేసి పెడుతున్నారు ప్రజలకని అంటున్నారు. అంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిందండి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన సీఎం అయ్యాడు. ఏం చేశాడు? నాకు తెలిసినంత వరకు అసెంబ్లీ కట్టాడండి. మహా అయితే ఆ అసెంబ్లీలో కూడా ఎన్నో మోసాలు జరిగినాయి. జగనన్న వచ్చిన తర్వాత నిదానంగా ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది. మళ్ళీ మన స్టేట్ డెవలప్ అవటం కొంత టైం పడుతుంది. జగనన్న ఉన్నట్టుగా నేను ఇది చేస్తానని చేశాడు. అలాగే ఏంటంటే స్టేట్ విడిపోయిన దగ్గర నుంచి జగనన్న ఆయనకి అవకాశం ఉన్నంత వరకు చేసుకుంటూ వచ్చాడండి. అలా అన్నారు. మరి ఈ పథకాల పేరుతోటి జనాలకి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు జగన్ అని చెప్పేసి అని అంటున్నారు కదండి. అన్ని రేట్లు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి అన్ని లాక్కుంటున్నాడు, మద్యం రేట్లు పెంచేశాడని చెప్పేసి అంటున్నారు కదండి. రోజులు పెరిగే కొద్దీ ప్రతిదీ ఖర్చు పెరుగుతుందండి. ఆ లెక్కలో ఆలోచించుకుంటే అలా ఏమి ఉండదు మనకి. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఆయన వచ్చాక ఇలా జరిగింది అలా జరిగింది అంటారు. కానీ మేము ఉన్నాం, మాకైతే బాగానే ఉంది, మేము భరిస్తున్నాం కదా. మరి రోజులు పెరిగే కొద్దీ ఖర్చు అనేది పెరిగిద్దండి, అంతే తప్ప ఆ ఎఫెక్ట్ తప్ప కొత్తగా జగనన్న వచ్చాక ఏమీ లేదు. అది మరి మీరు ఒక ఎంప్లాయీగా అసలు మరి ఇక్కడ రేపు చదువుకున్న యువతకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అని అంటున్నారు. డెవలప్మెంట్ లేదు, కంపెనీలు రాలేదు, కంపెనీలు తీసుకురాలేదు జగన్ గారు వచ్చిన తర్వాత. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేకమంది కంపెనీలు తీసుకొచ్చారు, అవన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత వెనక్కి పంపించేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఒకసారి ఏమీ రాలేదని అన్నారు, వాళ్ళందరూ ఒక్కసారి వైజాగ్ వెళ్ళి చూడమనండి. అవసరమైతే మాతో రమ్మని మేము తీసుకెళ్తాం. వైజాగ్ వెళ్తే ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఏంటనేది వచ్చి చూడమనండి. వాళ్ళు ఏం తీసుకొచ్చారండి? ఒకటి తీసుకురమ్మని చెప్పండి. ఏదో ఒక కారులో 2 కారు షోరూములు తీసుకొచ్చారని చెప్తే చాలా. ఇప్పుడు 5,000 కంపెనీలు తీసుకొచ్చామని అంటున్నారు. అయితే ఎక్కడ కనపడలేదండి. 5,000 కంపెనీలు కాదు, 5 కంపెనీలు కనపడలా టీడీపీ హయాంలో. జగనన్న వచ్చాక పిల్లల పరంగా కానీ లేదా కంపెనీల పరంగా కానీ అన్నీ ఇప్పుడు జగనన్న దిగిన తర్వాత, జగనన్న వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా ప్లస్గా జరిగినాయి తప్ప ఎప్పుడు నెగిటివ్గా అయితే జరగలేదండి. అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ చూసుకుంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ పిల్లల స్టడీ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉందండి? అసలు ఆ విషయానికైతే 100కి 1000 మార్కులు ఇచ్చారండి జగనన్నకి. పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఏమైనా నోట్లు వేస్తారండి? వేయరు. వాళ్ళతో జగనన్నకి పనే లేదు. కానీ వాళ్ళ విషయంలో దృష్టి పెట్టి ఎంత పాజిటివ్గా అయినా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడంటే ఆ విలువ ఆయనకి తెలుసు. చదువుకుంటే ఎంత బాగుంటుంది అన్న విలువ ఆయనకి తెలుసు కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరు చేయలేరండి అలాగా. విద్యార్థుల పరంగా జగనన్న చేసినట్టు ఎవరూ చేయలేరు. మరి అంతేకాకుండా రైతులకు ఏదైనా మంచి జరిగిందంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే అన్నారు. అది ఒక్కటే కాకుండా ఇప్పుడు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వర్గాలు కూడా ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే. వైసీపీ వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది వీళ్ళందరికని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అలా ఏం లేదండి. అదేంటంటే వాళ్ళు రాంగ్ ఎలిగేషన్స్ అనమాట. జగనన్న వచ్చాక ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఏ పరంగా న్యాయం జరిగిందో
ఎమ్మెల్యే పరంగా కానీ లేదా జనాలకు కానీ అన్ని విధాలుగా ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్ ఉందండి, వాళ్ళ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, మైనారిటీ కార్పొరేషన్ ఉంది. అన్ని విధాలుగా అందరికీ జగనన్న న్యాయం చేశాడు తప్ప వాళ్ళు అనుకున్నట్టుగా రాంగ్గా ఏది అన్యాయం అయితే జరగలేదండి. బాగుంది. మరి గతంలో ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు వచ్చేవి, ఇప్పుడు అవేమి రావట్లేదు ఎస్సీలకు అని చెప్పేసి అని అంటున్నారు కదండి. రాలేదని అంటున్నారు కదా, వాళ్ళ గవర్నమెంట్లో కంటే ఎక్కువగానే జగనన్న గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కానీ వేరే విధాలుగా అన్ని విధాలుగా వచ్చాయండి. వాళ్ళు చూడలేదు, వాళ్ళకి ఏముంది, నోరు ఉంది, ఏదైనా మాట్లాడతారు జగనన్న మీద రాంగ్ ఎలిగేషన్స్ చేయడానికి. మరి ఒక టీడీపీ పార్టీయే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానంటున్నారు, ఈసారి ఆయన ఓడిస్తానంటున్నారు. అసలు ఆయన గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి అని అంటున్నారు కదండి. ఏమండి ఇప్పుడు మేము ఉన్నామండి, జగనన్న సింబల్ వేసుకొని బయట షర్ట్ వేసుకొని తిరుగుతాం. వాళ్ళు తిరగలరా? అలాగా తిరగలరా చెప్పండి? వాళ్ళు తిరగలేరు. ఎందుకు తిరగలేరు? వాళ్ళు భయపడతారు. ఇప్పుడు మేము ఉన్నాం, జగనన్న చేసిన ప్రతి మంచిని చెప్పుకుంటూ మేము చూసుకుంటూ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా మంచి పథకాల పరంగా మమ్మల్ని అడుగుతారు, భలే ఉందయ్యా, బాగా చేశారయ్యా, ఇంకా చేయాలని చెప్తారు. వాళ్ళందరూ ఏకమయ్యి ఎన్ని చేసినా జగనన్న మాత్రం కన్ఫామ్గా నెక్స్ట్ టైం సీఎం ఆయనేనండి. నెక్స్ట్ టైం సీఎం అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారేమో పులివెందల్లోనే ఓడిస్తానంటున్నారు జగన్ గారిని. చూద్దాం. ఇంకా ఎన్ని రోజులు ఉంది? మహా అయితే ఒక 50 రోజులు ఉంటుంది లేదా 40 రోజులు ఉంటుంది కదండి. ఎవరు వస్తారో ఏంటో అందరూ చూస్తారండి.